అంటే భూమా అఖిలప్రియ గారితో మీరు చర్చకు సిద్ధమా? రైట్, నేను ఎప్పుడైనా చెప్తున్నాను, నేను పూర్తిగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పాల్సింది ప్రజలకి చెప్తున్నాను. ఓకే, అంటే చంద్రబాబు కూటమి కూడా మేము అధికారంలోకి వస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు, మీరేమంటారు దానిపైన? వాళ్ళు చెప్పుకోకపోతే వాళ్ళు ఎలక్షన్ ఎందుకు చేస్తారు? ఆల్రెడీ ఆయనకి ఏం జరగబోతుందో చంద్రబాబు నాయుడికి అర్థం అయిపోయింది. ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో, అసలు ఎలా ఉండబోతుంది పరిస్థితి అనేది ఆయనకు అర్థం అయిపోయింది. ఈరోజు బస్సు యాత్ర, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర చూడంగానే ఆయనకు ఆ బస్సు యాత్రలోనే అర్థం అయిపోయింది, ఆ జనాలు రావడము అదంతా కూడా. అంటే ఆళ్ళగడ్డలో అవినీతిమయం బాగా జరిగింది అన్నది వస్తున్నటువంటి ఆరోపణ, దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ప్రత్యర్థులు ఆరోపణలు తప్పితే ఏం చేయగలుగుతారు? అవినీతి ఎవరు చేసినారనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీరు ఒక్కసారి ప్రజలను అడగండి, ఎవరు అవినీతి చేసినారు, ఏ విధంగా. ఈరోజు ఎక్కడా కూడా అటువంటి కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ ఎక్కడా జరగలేదు. అవినీతి చేసింది మీరు రుజువులతో సహా చూపిస్తుంటే కూడా మేము చేయలేదు, మేము చెందలేదు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కిడ్నాపులు చేసింది మేమా? ఈరోజు ల్యాండ్ ఎక్స్టార్షన్ చేసింది మేమా? ఇంటికి పంచాయతీలు కానీ వస్తే కొట్టి డబ్బులు లాక్కుని చేసింది మేమా? ఈ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అమాయక ప్రజల భూములు మావని చెప్పేసి కబ్జాలకు పాల్పడింది మేమా? ఇవన్నీ చేసింది ఎవరు? అదే ఆళ్ళగడ్డలో చేసిన అభివృద్ధి కూడా తమను గెలిపిస్తుంది అన్నది కూడా చెప్తున్నారు. విత్ ఎవిడెన్స్ ఏదైతే మేము చెప్తున్నామో దానికి సంబంధించిన ఎవిడెన్స్తో చర్చకు సిద్ధం అంటున్నారు, దానిపైన మీరు ఏమంటారు? మీడియా మిత్రులందరూ కలిసి ఎమ్మెల్యే కాడికి పోయి ఎప్పుడు సిద్ధమవుతున్నాడు, ఎప్పుడు చర్చకి సిద్ధమవుతుంది ఒక డేట్ టైం ఫిక్స్ చేయండి. ఎందుకంటే నేను సవాల్ వదులుతుంటే నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ మీడియా మిత్రులు వెళ్ళి ఒక వెన్యూ రెడీ చేసుకొని ఒక మీటింగ్ ప్లేస్ టైం ఫిక్స్ చేస్తే మేము సంసిద్ధమే. ఎందుకంటే ఈరోజు వాళ్ళు నిద్రపోయినారు, ఈ 5 సంవత్సరాలు నిద్రలో కలలు కంటున్నారు వీళ్ళు అభివృద్ధి చేశారని. ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఏం అభివృద్ధి చేశారనేది కూడా నేను కూడా బయట పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎమ్మెల్యే సిద్ధమైతే మేము కూడా సమసిద్ధం అని చెప్పి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము.